జూ పార్కులతో పాటు అర్బన్ ఫారెస్ట్ పార్కులను మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు కార్యాచరణ అమలు చేయాలని మంత్రి సురేఖ ఆదేశించారు. అటవీ శాఖ అధికారులతో కలిసి యానిమల్ అడాప్షన్ స్కీమ్ బ్రోచర్, డైరీ, కాఫీ టేబుల్ బుక్ను మంత్రి సురేఖ ఆవిష్కరించారు. జంతువులు, మనుషులు, అడవుల మధ్య అవినాభావ సంబంధం ఉందనే విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలని అధికారులకు సురేఖ సూచించారు. జంతువుల భావోద్వేగాలు గమనిస్తూ వాటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు మంత్రి సురేఖ. ప్రతి 3 నెలలకోసారి జ్యూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పాలక మండలి మీటింగ్ నిర్వహించాలని చెప్పారు. జ్యూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీ సమావేశంలో అధికారులకు మంత్రి కొండా సురేఖ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జూ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులను మెరుగైన సౌకర్యాలు కల్పించి పర్యావరణ హిత కార్యక్రమాలతో సందర్శకులను ఆకట్టుకోవాలన్నారు సురేఖ. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి సురేఖ ఆధ్వర్యంలో జ్యూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నరింగ్ బాడీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో 9 జూ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధికి చేపట్టిన చర్యలను మంత్రి సురేఖకు అధికారులు వివరించారు. జంతువుల దత్తతపై అనుసరిస్తున్న విధి విధానాలపై మంత్రి సురేఖ ఈ సందర్భంగా ఆరా తీశారు. సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆన్లైన్లో టికెట్ బుకింగ్, ఇంటిగ్రేటెడ్ ఫారెస్ట్ ట్రాక్ పార్కింగ్ లాంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు జూ పార్క్స్ డైరెక్టర్ సునీల్ హేరామత్ వివరించారు. వృద్ధులు, చిన్నారుల సౌకర్యానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. జూ పార్కుల్లోని జంతువులు, వాటి సంరక్షణకు అనుసరిస్తున్న విధానాలు, సిబ్బందికి అందుతున్న సౌకర్యాలపై మంత్రి సురేఖ ఆరా తీశారు. జూ పార్కుల మధ్య పరస్పరం జంతువుల మార్పిడి, జూ పార్కులకు ఆదాయం పెంచేందుకు కార్యాచరణపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూ పార్కుల్లో సిబ్బందికి ఇన్సూరెన్స్ తప్పకుండా చేయించాలన్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడల్లో 300 మీటర్లు దెబ్బతిన్న విషయం అధికారులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రహరీని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్కు మంత్రి ఆదేశించారు. నెహ్రూ జూ పార్క్లో ఖాళీలను భర్తీ చేయడానికి మంత్రి ఆమోదం తెలిపారు. ప్రతి జూ పార్క్లో జంతువుల ఆరోగ్యాన్ని నిరంతర పర్యవేక్షణకు వీలుగా వెటర్నరీ డాక్టర్ల సేవలు వినియోగించుకోవాలని సురేఖ చెప్పారు. అటవీ శాఖకు చెందిన రాష్ట్ర పథకాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చేలా చర్యలు చేపట్టి ఆ నిధులను జూ పార్కుల్లో మౌలిక వసతుల కల్పనకు వెచ్చించాలని అధికారులకు మంత్రి నిర్దేశించారు. వరంగల్ కాకతీయ జూ పార్క్ మధ్య నుంచి పోతున్న వరద నీటి డ్రైనేజీతో దుర్వాసన వస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని సురేఖ చెప్పారు. డ్రైనేజీని జూ పార్క్ బయటకు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. కాకతీయ జూ పార్కుకు 2 వైట్ టైగర్లు, సింహాన్ని తెప్పించేందుకు సెంట్రల్ జూ అథారిటీని సంప్రదించాలని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలు సింగ్ను ఆదేశించారు. వరంగల్ జూ పార్కుకు ఇటీవలే పులిని తరలించాక సందర్శకుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు మంత్రికి చెప్పారు.
కోతుల బెడద నివారణకు సంబంధిత అన్ని శాఖలతో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. కోతులను వన్యప్రాణి జాబితా నుండి తొలగించినందుకు ఖచ్చితమైన విధి విధానాలు రూపొందించాలని, కోతుల బెడద నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని మంత్రి సురేఖ పీసీసీఎఫ్ డోబ్రియాల్ను ఆదేశించారు.